ఇబ్బంది లేకుండా పెన్షన్ అంటే నెలైనా 40,000 కదా. ఈ సచివాలయంలో మీకు ఎన్ని హౌసెస్ ఇదంతా ఎన్ని పిల్లలు ఇవ్వాలంటే ఇప్పుడు సింగిల్ గా ఇవ్వాలంటే కాదు ఇలాంటి కేసులు వీళ్ళకి ఏదైనా డైవర్స్ అయినట్లు సర్టిఫికేట్ అది తెచ్చుకోవాలా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు అతను లేడు ఎక్కడో పోయింటాడు ఆయన ఇప్పుడు ఉన్నాడా ఎక్కడన్నా నీకు ముందే రాసుకున్నారా మామూలుగా కోర్టుకు కాదు ఏదైనా అగ్రిమెంట్ మేము చేయిస్తాం అవి మళ్ళా జిరాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఇట్లా కేసు లేదని ఎంఆర్ఓ తంబు పెట్టాలనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని బట్టి రావాలి ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు ఆయన అమ్మా మీరు రెడీ చేయండి పెట్టు సంతకం అవసరమైతే డీటెయిల్స్ పోలీసు వచ్చి విడాకులు ఇచ్చినాక తప్పేసేదానికి ఈ పక్కన నేను పెట్టిస్తాను సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఏం లేవు అన్ని బాగుంటాయి వాటర్ వస్తాయి కరెంటు బిల్లులు కూడా ఎంతమంది పిల్లలు ఇద్దరికి పడింది తల్లికి మేము కరెంటు బిల్లులు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పెంచమని చెప్పాం. సంవత్సరమైంది ఇప్పుడు ఎప్పుడు పెంచినా రాండి 5 సంవత్సరాలు మీరు కరెంటు బిల్లులు కూడా పెంచాం. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి కదా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అదే చెప్పాలి కదా అడుగుతుంటే ఇక్కడ ఏమన్నా నీళ్ళు వస్తే ఇక్కడ నిలవండి అనుకో కొట్లాడుకొస్తారు సార్. వీళ్ళకి భయపడి మేము నీళ్ళే పోయాము. నైట్ టైం కడుకుంటాం పోతాయి ఇక్కడ డ్రైనేజ్ దండి వదులుతారు ఇక్కడ ఏమన్నా వేస్తే ఒకరు నలుగురు వేస్తే నీళ్ళు ఆకి మీదకి వెళ్ళిపోతాయి. డ్రైనేజ్ సమస్య ఇప్పుడు వాళ్ళది పెట్టుకున్నారు కింద గుంత అందరూ బ్యాగ్ వేస్తున్నారు బ్యాగ్ ఇక్కడ తక్కువ కొట్లాటలే పండేందుకు కొట్లాటలు ఇక్కడ దానికి పైపు నీళ్ళే పోయొద్దండి. పాలాయం రాకుండా ఆ పాలాయం దగ్గరికి రాలేస్తా అంటే మీరు అక్కడ ఆధార్ కార్డు ఏమన్నా మీరు అక్కడ ఇక్కడ వచ్చి మీరు అవుట్ సోర్సింగ్ కాదు కదా. పెంచుతామన్నామో ఆ పెన్షన్ కూడా పెంచాం.
ప్రజలకు చాలా ఇబ్బందికరమైన ల్యాండ్ టైటిల్ యాక్టులు కూడా రద్దు చేశాం. ఏదన్నా పేదలు వాళ్ళు టౌన్లలోకి వస్తే వాళ్ళకు భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినాం తల్లికి వందనమని, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేసినాడు. మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు కూడా ఈడ ఉన్నాయి. అలాగే అంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతమందిని అనారోగ్య పాలు చేసి ఎంతమందిని తర్వాత చావుకు కారణమైనాడో ఈరోజు నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడినాడు. ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో మీకు ఏదన్నా తోచిన సలహాలు ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి మన రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మహిళలు ఏమన్నా ఇబ్బందులు ఏం చేయాలంటే 5,000 ఓట్లకు ఒక యూనిట్ మెంబర్ ఉంటాడు. అతను బూత్ 2 బూతులు కదా ఇక్కడ. ఏం చేశాం ఏం చేయబోతున్నాం కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు. అందుకు ఇక్కడికి వచ్చాం. మీకు పెన్షన్ వస్తూ ఉందా? ఎంత వస్తూ ఉంది? 4,000 వస్తూ ఉంది. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? 1వ తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇమ్మన్నారు, ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు. ఏం చేయబోతున్నాం కూడా మీరు వెళ్ళి చెప్పండి ప్రజల్లోకి అని చెప్పారు. అందుకు ఇక్కడికి వచ్చాం. మీకు పెన్షన్ వస్తూ ఉందా? ఎంత వస్తూ ఉంది? 4,000 వస్తూ ఉంది. ఇంటి దగ్గరికి ఇస్తున్నారా? 1వ తారీఖు ఏదైనా ముందు ఆదివారం వస్తే ముందు రోజు ఇమ్మన్నారు, ఇస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు.